హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మరి ఈరోజు జేఎస్ జేఎస్1 వార్తలు చూద్దాం ఏ విధంగా ఉన్నాయో. ఈరోజు 8/12/2025 సోమవారం చూస్తున్నాను ఫ్రెండ్స్. మరి మంచి వార్తలు మీ ముందు తీసుకొస్తున్నాను. ఈనాడులో ఏముందో చూద్దాం. ఈనాడు అదేవిధంగా ఆంధ్రజ్యోతి, మరి ఈరోజు ముఖ్యంగా తెలంగాణ రేజింగ్కు వేలాయే యువానిపై రాష్ట్ర కాంతి చాటేలా ఫీచర్ సిటీలో గ్లోబల్ సదస్సు నేడే ప్రారంభించనున్న గవర్నర్. మధ్యాహ్నం సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగం. హాజరు కానున్న 44 దేశాల ప్రతినిధులు, పారిశ్రామిక వివిధ రంగాలలో నిపుణులతో చర్చాగోష్ఠి. 1,00,000 కోట్లకు పైగా పెట్టుబడులకు ఎంఓయూలు. రెండో రోజుల సదస్సుకు భారీ స్థాయిలో ఏర్పాటు. తెలంగాణ రేజింగ్కు చాలా ఫీచర్ సిటీ అంటా ఉన్నారు మన ముఖ్యమంత్రి గారు. చూడండి, చాలా అద్భుతంగా మరి తీర్చిదిద్దడం జరుగుతుంది. హైదరాబాద్లో టాప్ వెన్యూ గూగుల్ సిటీ, ఫీచర్ సిటీ ప్రధాన రోడ్డుకు రతన్ టాటా పేరు. సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపాదన. నిన్నటి వరకు ఒక లెక్క, సమిటి తర్వాత మరో లెక్క. రేవంత్ రెడ్డి గారు అంటా ఉన్నారు, నా ఊపిరి ఉన్నంత వరకు తెలంగాణ రేజింగ్కు తిరుగులేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలకు రెండేళ్ల ప్రజాపాలన విజయోత్సవం శుభాకాంక్షలు. 2 ఏళ్ల పాలనకు రేవంత్ రెడ్డి గారు శుభాకాంక్షలు తెలుపుతా ఉన్నారు. ఏ వర్గానికి న్యాయం చేశారు? కాంగ్రెస్ రెండేళ్ల పాలనపై చర్చకు సిద్ధమా? భూములు అమ్మకపోతే పూట గడవని స్థితి. భాజపా మహాధర్నాలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అంటా ఉన్నారు, మరి భూములు అమ్మకపోతే పూటకే గడవదు అనే పద్ధతిలో రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరుగుతుంది ఈనాడు పేపర్లో. సేలింగంపల్లిలో పల్లె జనం సమస్యలతో సతమతమవుతున్నారు. అద్దె గదుల్లో అంగన్వాడీలో కేంద్రాలు అద్దెకు తీసుకొని అంగన్వాడీ కేంద్రాలు అందులోనే వంట చేయడం, అందులోనే పిల్లలకు చదువు చెప్పడం చాలా ఘోరమైన పరిస్థితి ఇదైతే. ఇంకా ఆంధ్రజ్యోతిలో చూద్దాం. ఆంధ్రజ్యోతిలో ఏ విధంగా ఉన్నాయో. తరహో దద్దరిల్లేలా ప్రపంచ ఆర్థిక సదస్సుగా తెలంగాణ రేజింగ్ గ్లోబల్ సమిటి. గెలుపు కోసం కలిసిపోదాం, పంచాయతీ పోరులో ఆసక్తికర పొత్తులు. ఇంత అవగాహనలు అధిక స్థానాల్లో బీఆర్ఎస్ బీజేపీ నేతలు జట్లు. కొన్ని గ్రామాల్లో కాంగ్రెస్ బీజేపీ నాయకుల మధ్య ఒప్పందాలు. మరికొన్ని చోట కాంగ్రెస్ బీఆర్ఎస్ నడుమ కూడా పొత్తులు. సిద్ధాంతాలను పక్కన పెట్టి పంచాయతీ గెలుపు కోసమే దోస్తీ. ప్రధానంగా అధికార పార్టీకి వ్యతిరేకంగా
ఒక్కటవుతున్న ఈ పక్షాలు రద్దులోనే విమానాలలో పెద్ద లొల్లి అయిపోయింది. చాలా కష్టాలు పడతా ఉన్నారు పాపం. ప్రయాణికులకైతే చాలా గోస అయిపోయింది. గెలుపు కోసం కలిసిపోదాం. రంగారెడ్డి జిల్లా ఒక్క సీటుకు 4 పోటీ. గోవాలో 25 మంది మృతి మంటల్లో. అగ్గి ప్రమాదం మరి దారుణం. ఇది చాలా అసలు ఊహించలేని పరిస్థితి అనమాట. అంత దారుణంగా అయిపోయింది. సిటీపై చలి పంజా మరి ఘోరంగా, సిటీలో చలి మరి ఘోరంగా తయారైపోయింది. ఓకే ఫ్రెండ్స్, మరి మళ్ళా రేపు చూద్దాం, రేపు వచ్చే వార్తలు ఏ విధంగా వస్తావో. ఓకే, ప్రతి ఒక్కరు షేర్ చేయండి. ప్రతి ఒక్కరికి చాలా మంచి మంచి వార్తలు తీసుకొని మీ ముందుకు వచ్చాను. బాయ్, థ్యాంక్ యూ.